హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చున్నాను. దేవుడు మనకు అనేకమైన వాగ్దానాలు చేస్తున్నాడు. ప్రతి వాగ్దానానికి యేసుక్రీస్తు ద్వారా వారసులుగా మనల్ని చేస్తున్నాడు. కాబట్టి మనం ఏదైతే ప్రార్థిస్తున్నామో, ప్రార్థించిన సమస్తానికి పొందుకోవడానికి అర్హులుగా మనము ఉన్నాము. ఎందుకంటే సమస్తాన్ని జయించిన వాడు నజరైన యేసుక్రీస్తు. నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తుని విశ్వసించున్నావో ఆ జయించిన అనుభవము నీలోనే ఉంది. కాబట్టి ప్రతి విషయం మీద అధికారం కలిగి ఉన్నామని మనము గ్రహించుకోవాలి. అట్టి రీతిగా ఎప్పుడైతే వాగ్దానం తీసుకొని మనం ప్రార్థిస్తామో, ప్రార్థించిన సమస్తాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఏంటంటే మనం అడిగిన వాటికంటే ఊహించిన అత్యధికమైన కార్యాలు మన జీవితంలో దేవుడు చేస్తాడు. కాబట్టి మనం ప్రార్థించిందల్లా పొందుకుంటామన్న విశ్వాసంతో మనము ఉండాలి. ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానము నిర్గమాకాండము 34వ అధ్యాయము 10వ వచనము. భూమి మీద ఎక్కడైనాను ఏ జనంలోనైనాను చేయబడిన అద్భుతములను నీ ప్రజలు ఎదుట చేసేదను. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా అనేకమైన అద్భుతాలు మనం చూసునుగాక. ఆమేన్. విశ్వాసం ద్వారా మనం ఏదైతే ప్రార్థించి అడుగుతామో దేవుడు సమస్తాన్ని మనకి ఇస్తాడు. కాబట్టి మనం ప్రార్థించేటప్పుడు మనం ఎలా ఉండాలంటే ఈ దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు ఏం చేస్తున్నాడు, నజరైన యేసుక్రీస్తు జయించున్నాడు, ఆ జయించిన అనుభవం నాలో ఉంది, దీనికి నేను అర్హుడిని, దీన్ని నేను జయించగలన జ్ఞానంతో, శక్తితో, ధైర్యంతో, విశ్వాసంతో ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడు నీ జీవితంలో అనేకమైన కార్యాలు చేస్తాడు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడునుగాక. అట్టి రీతిగా ఈ వీడియో చూస్తున్న మీకు ఏదైతే అవసరం ఉందో, మీ జీవితంలో దేవుని ఏదైతే అడుగుతున్నారో సమస్తమును మీరు పొందుకొనుగాక. ఆమేన్. ప్రార్థించుకుందామా. స్తోత్ర మహోన్నతమైన దేవ, నీకే వందలా స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. వీడియో చూస్తున్న వారికి ఏ సహాయం కావాలని ప్రతి సహాయం వారు పొందుకునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ప్రతి ప్రయాణాలతో మీరే తోడే నడిపించడం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.